జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనని లైంగికంగా వేధించాడు. ఈ కేసులో కొంతమంది ఐపీఎస్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని వైసీపీ నాయకుల మీద అలాగే కొంతమంది ఐపీఎస్ల మీద ఆరోపణలు చేస్తూ ఆవిడిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించి నాకు న్యాయం చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ వ్యవహారం మీద సీరియస్గా ఉంది, విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జత్వాని గారు విజయవాడలో ఉన్నారు. కమిషనర్ గారితో భేటీ అయినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని ఆవిడేంటంటే ఇప్పుడు వైసీపీ నేత అయినటువంటి కుక్కల విద్యాసాగర్ ఆయన నన్ను లైంగికంగా వేధించాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ కేసులో కొంతమంది ఐపీఎస్లు కూడా ఇన్వాల్వ్ అయ్యన్నారు అంటూ ఆవిడ చెప్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి మేడం ఈ కేసులో ఏం జరుగుతుంది? ఇది ఇప్పుడు ఆమె బాంబేలో ఒక కేసు పెట్టుంది. ఎవరు సజ్జన్ జిందాల్ పైన. ఆ కేసుని విత్డ్రా చేయించడం కోసం అతను జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించడం, జగన్మోహన్ రెడ్డి ఒక భారీ ప్యాకేజ్ తీసుకొని ఆపరేషన్ బ్లూ స్టార్ లాగా చెయ్యాలని చూడటం, ఓకే, దానికి సంబంధించి ఎవరెవరు చేయగలుగుతారు అనేది చూసి కుక్కల విద్యాసాగర్కి ఆవిడికి ఎంతో కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని తెలుసుకుని అతన్ని ప్రయోగించటము. ఓకే, ఇదంతా దీనికి బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈ సంఘటనకి. ఓకే, అంటే ఈ సంఘటనకి కర్త కర్మ క్రియ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డినా? అంతే. అతను సజ్జన్ జిందాల్ వచ్చి ఈయన కలిశాడు, పుష్పగుచ్చం ఇచ్చాడు. మరి ఈ రాష్ట్రంలో ఏ పారిశ్రామికవేత్త వచ్చి మా పరిశ్రమలు పెట్టుకుంటామని జగన్మోహన్ రెడ్డిని అడిగింది లేదు. పైగా ఉన్న పరిశ్రమలే వెళ్ళిపోతుంటే ఇంక వాళ్ళు వచ్చి పూలగుచ్చాలు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. ఈయన మాత్రమే కలిశాడు. ఓకే, ఈ కలిశాడు. ఆ కేసులో అతని కేసులో ఉన్న ఆవిడని వీళ్ళు తీసుకొచ్చి హింసించారు కాబట్టి మనకి కరెక్ట్గా లింక్ కుదురుతుంది. ఆమె చెప్పేదానికి జరిగింది వాస్తవం కనిపించేదానికి మనం మాట్లాడడానికి అవకాశం ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు ఈ విద్యాసాగర్ ఎట్లా చేయగలిగాడు? ఈమెతోటి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి అంటే, ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు కుక్కల నాగేశ్వరరావు కొడుకు. ఈ కుక్కల నాగేశ్వరరావు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత ఆ కుటుంబం మొత్తం వైసీపీ పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, తండ్రి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు సంపాదించేసరికి ఈ బాధ్యత లేని కొడుకు విద్యాసాగర్ అనేవాడు, కుక్కల విద్యాసాగరు వ్యక్తిగతంగా చాలా వ్యసనపరుడైపోయి జల్సారాయుడిలాగా తయారయ్యాడు. ఓకే, దానిలో భాగంగానే మోడలింగ్ కన్సల్టెంట్గా మారాడు. ఈ మోడలింగ్ కన్సల్టెంటు అలాగే ఈ సినిమాల్లో ప్రొడక్షన్ హౌస్లు, కొత్త ప్రొడక్షన్ హౌస్లు స్టార్ట్ చేసి కొత్త నటీనటులు కావాలని అడుగుతారు. ఆ ఫోటోలు వచ్చినప్పుడు ఆ ఫోటోల్లో ఉన్న అమ్మాయిలు అలాగే ఈ మోడలింగ్ దాంట్లో కన్సల్టెంట్లో వచ్చిన వాళ్ళని అప్రోచ్ అవుతారు కదా, మోడలింగ్ చేయాలనుకున్న వాళ్ళు. ఈ ఫోటోలు చూసి వాళ్ళకి సంబంధించిన వీళ్ళు ఏ రకంగా లొంగుతారు అనేది చూసి వాళ్ళని లైంగికంగా వేధించడం కోసమే కొన్ని ప్రొడక్షన్ హౌస్లు పుడతాయి, కొన్ని ఈ మోడలింగ్ కన్సల్టెంట్స్ పుడతారనమాట. దానిలో భాగంగా ఈ కుక్కల విద్యాసాగర్ దగ్గరికి ఈమె వచ్చింది. సరే, వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఏవో కాంట్రాక్టులు కూడా జరిగినాయి అని చెప్తున్నారు. సరే, ఈమె ఇతని దగ్గర నుంచి సాక్షి మీడియా నుంచి వస్తున్న కథనాల ప్రకారం 1,90,00,000 రూపాయలు లేదా 1,40,00,000 రూపాయలు ఈవిడ తీసేసుకుంది కుక్కల విద్యాసాగర్ దగ్గర. కానీ 1,40,00,000కి సంబంధించిన పత్రాలు ఏం పెట్టలేదు, కానీ కేవలం 5,00,000 రూపాయలు చీటింగ్ చేసింది అని చెప్పి కేసు పెట్టారు. కేసు పెట్టి పెట్టడం కూడా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పెట్టి హుటాహుటిన పోలీస్ ఆఫీసర్లు బాంబేకి వెళ్ళి అక్కడ విమానంలో వెళ్ళి హోటల్ రూమ్ తీసుకొని హోటల్ రూమ్కి అమ్మాయిని
పిలిపించి ఈ ఎఫ్ఐఆర్ చూపించి ఆమెతో బేరసారాలకు దిగారు. ఆమె ససేమిరా జిందాల్ మీద కేసు ఉపసంహరించుకోను అని అంటే అప్పుడు ఆవిడ్ని ఇక వినేలాగా లేదు, మన మార్కు ప్రతాపం మనం చూపించాల్సిందే అని ఆవిడ్ని తీసుకుని వచ్చి మరి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేసి ఇబ్రహీంపట్నం పోలీసులో ఆవిడ్ని కోర్టుకి హాజరుపరచాలి. లెక్క అయితే ఇది. కానీ ఆవిడ్ని వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో 18 రోజుల పాటు పెట్టి హింసించారు. కనీసం నాకు శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వలేదు, మానవతా దృక్పథమే లేదు వీళ్ళకి అని ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. అంత వేధించిన తర్వాత అయినప్పటికీ ఆమె కేసు విత్డ్రా చేసుకోను అంటే ఆవిడ పైన ఆవిడ్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ రిమాండ్కి తరలించారు. అప్పుడు ఆ అమ్మాయికి తత్వం బోధపడి ఎందుకు వచ్చింది, నా వల్ల కాదు ఈ వేధింపులు నేను తట్టుకోలేను అని జిందాల్ పైన కేసు విత్డ్రా చేసుకుంది. ఇక్కడ అసలు మనము సారాంశం ఏంటంటే, ఐరనీ ఏంటంటే ఈ మొత్తం స్టోరీలో పొలిటీషియన్స్ ఇలా చేస్తారు, పారిశ్రామికవేత్తలు ఇలా చేస్తారు, కానీ ఒక ప్రభుత్వము పోలీసు శాఖ కలిసి చెయ్యడము అనేది ఇక్కడ దుర్మార్గం. ఓకే, ఇది అన్నింటికన్నా హేయమైన చర్య, చట్ట వ్యతిరేకమైన చర్య. అంటే వీళ్ళందరూ చెయ్యొచ్చా అని కాదు నా ఉద్దేశంలో, వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తే కూడా చట్టం తన పని తాను చెయ్యాలి. మరి చట్టమే ఇలా ఎందుకు చేసింది అంటే గడ్డి తినే పోలీసులు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు గడ్డి తిన్నారు ఆ పోలీసులు అంతే. ఇలా గడ్డి తిని కేసులు పెడితే ఆ కేసులకి బలైన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కాదంబరి జత్వానికి అలాగే కుక్కల విద్యాసాగర్కి 2015లోనే పరిచయాలు ఉన్నాయి. ఇతను జత్వానికి ప్రపోజ్ చేశాడు, కానీ ఆవిడ రిజెక్ట్ చేసింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం, 2015 నుంచే నిజంగా వీళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయా? కాదండి, ఇప్పుడు ఆ మోడలింగ్లో ఉంది, వీడు మోడలింగ్ కన్సల్టెంట్ అని పెట్టుకున్నాడు కదా. ఈ మోడలింగ్ కన్సల్టెంట్ అని పెట్టుకున్న దాంట్లో పరిచయం ఉండొచ్చు కదా, తప్పే ఉంది. ఓకే, అది పరిచయం ఉండటం తప్పు కాదు. ఇక్కడ ఆ పరిచయాన్ని పురస్కరించుకుని ఇతను ఆమెతో ఎలా వ్యవహరించాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ న్యూడ్ ఫోటో ఎప్పుడు పంపించాడు అనేది క్లారిటీ కావాలి. ఈ కేసు పెట్టిన తర్వాత పంపించాడా, ఈ కేసు పెట్టక ముందు పంపించాడా, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కీచులాట్లు ఉన్నాయా, నిజమైన లావాదేవీలు ఉన్నాయా అనేది ఇప్పుడు విచారణలో బయటికి రావాల్సిన విషయాలు. ఏది ఏమైనా ఆమెను వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టడం వాస్తవం, ఆమె జిందాల్ మీద కేసు పెట్టడం వాస్తవం, ఆ తర్వాత ఆమె రిమాండ్కి వెళ్ళడం వాస్తవం, ఆ తర్వాత ఆమె కేసు విత్డ్రా చేసుకోవడం వాస్తవం. ఈ విద్యాసాగర్ అనేవాడు ఇతడి నూడు ఫోటో ఆమెకు పంపటం వాస్తవం. ఈ వాస్తవాల మీద మనము విచారణ చేసుకుంటూ వెళ్తే కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది కొంతలో కొంత. ఇప్పుడు వీళ్ళు కూడా చేయలేదనుకోండి, ఇక ఆమె దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే, అంతకంటే వేరే ఏమీ లేదు. ఓకే, ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరినంటే ఈ రాజకీయ నాయకులకి ఈ పోలీసులకి ఉన్న అపవిత్ర బంధం గురించే మాట్లాడుకోవాలి. ఇది ఇంత కాన్స్పిరసీ, ఇంత విషపూరితమైన సంబంధాలు ఉండటం మట్టుకు సమాజానికి మంచిది కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే వాడి ఉద్యోగం 30 ఏళ్ళు, ఒక రాజకీయ నాయకుడి స్పాన్ 5 ఏళ్ళు, మళ్ళీ గెలిస్తే 5 ఏళ్ళు, అంతే కదా. ఎవరు పవర్ఫుల్ ఇక్కడ? పోలీస్ అధికారి పవర్ఫుల్. అసలు తప్పు చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కేసు కట్టమని చెప్తే ఒక పోలీస్ ఎందుకు వినాలి? అది కింద స్థాయి కావచ్చు, పైన స్థాయి కావచ్చు. అసలు ఇప్పుడు అతను ఉండేది పెనమలూరు, విద్యాసాగర్ కేసు పెడితే ఎక్కడ పెట్టాలి? పెనమలూరులో పెట్టుకోవాలి. లేదు అతను విజయవాడలో ఉంటే విజయవాడలో పెట్టుకోవాలి. ఇబ్రహీంపట్నం వచ్చి ఎందుకు పెట్టాడు అంటే ఇబ్రహీంపట్నంలో వీడు చెప్తే వినే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అందుకని విజయవాడలో పెట్టారు. మరి ఆవిడ్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత రిమాండ్కి పంపించాలి, జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే మ్యాజిస్ట్రేట్ ముందు ఈ సాయంత్రం 6 తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుకోకూడదు. అందుకని వీళ్ళు ఏం చేశారు, తెలివిగా గెస్ట్ హౌస్లో పెట్టారు. ఈ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టడానికి, ఈ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నడవటానికి, కేసు పెట్టడానికి వాళ్ళ ఆస్థాన పండితుడు ఉన్నాడు కదా, ఎవరు, జోగి రమేష్ది ఆ ప్రాంతమే.
ఓకే. అందుకని జోగి రమేష్ ఆ పని చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అందరికి ఎవరికి వాళ్ళకి చిటికలు వేసేసి మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి. నేను అసలు ఈ వ్యవహారంలో ఎవరెవరు వైఎస్ఆర్సీపీ నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆమె పేర్లు చెప్తుంది కదా, విశాల్ గున్ని, క్రాంతి రాణా, ఆంజనేయులు, ఆ ముగ్గురు పేర్లు చెప్తున్నారు కదా. ఆ ముగ్గురు కంటే ఇంకా కావాలా మీకు? జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు వచ్చి కలిశాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఎవరు? విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ విషయంలో ఆయన ఎవరిని నమ్మాడో ఆయనకే తెలుసు, ఎవరిని నమ్మాడో వాళ్ళకే తెలుసు. మనమేమి పోస్ట్ మార్టం చేయక్కర్లే. ఇక్కడ కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లు ఎవరెవరు ఉన్నారో అందరూ బయటకు వస్తారు, రాకేం మానరు. ఇక్కడ అందరూ వస్తారు, కాకపోతే కొంచెం టైం పట్టుద్ది అంతే. ఓకే, అది అందుకని ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కుక్కల విద్యాసాగర్ మీద ప్రధానంగా మొదటిగా అతను న్యూడ్ ఫోటో పంపినందుకు గాను అతన్ని నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి మేము ఇలా చేశాము అని చెప్పి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మొదటి స్టెప్ ఇది. ఓకే. తరువాత డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే ఎవరో ఒక ఆమెని పోలీసు ఆమెను వేశారు, ఆమె ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏసీపీ మహిళను వేశారు, ఆ ప్రకారంగా ఆమెకి న్యాయం చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా మాజీ ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆమె ముందు ముంగాళ్ళపైన కూర్చొని ఆమెను క్షమాపణ చెప్పాల్సినంత తప్పు చేశారు వీళ్ళు. ఆ తప్పు అని కూడా అనకూడదు, చట్టాన్ని ఉల్లంఘించారు. ఓకే. చట్టానికి వీళ్ళకి నచ్చినట్టు చట్టాన్ని మార్చుకున్నారని మనం చెప్పక తప్పదు. ఇలాంటి విపరీతాలు ఇంకెన్ని చేశారో రోజుకొకటి బయటకు వస్తున్నాయి. మరి ఈ పాముల పుట్టలో నుంచి ఇంకెన్ని పాములు వస్తాయో చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.